అసలు కళ్యాణ్ టికెట్ టు ఫినాలే గెలిచాడంటారా? గెలిచాడు కదా! గెలిస్తే ఎందుకు పాడు చేసుకోవడం గేమ్‌ని? సైలెంట్‌గా ఉండొచ్చు కదా! ఒకవైపే సపోర్ట్ అలా చూపించాడనమాట కళ్యాణ్. ఇమాన్యుయల్ వైపే అలాగే నించొని ఇమాన్యుయల్ వైపే ఉన్నాడనమాట. ఇటువైపు ఎవరు లేరు సపోర్ట్ చేయడానికి, ఇటువైపు సపోర్ట్ చేద్దాం అనేదే లేదు. నిన్న ఎలాగ జారుకున్నారంటే ఎవరెవరు డిమోన్ పవన్ ఇంకా తనుజ అలా జారుకున్నారనమాట. ఈ ప్రతిసారి ఇటు నుంచి ఎందుకు ఓటింగ్ చేస్తాం, అటు నుంచి ఓటింగ్ చేయండి అని అన్నారనమాట భరణి గారు. తనుజ ఎలా జారిపోయిందంటే అలాగ మేము ఇక్కడ కూర్చోం, మేము వెళ్ళిపోతాము. అయితే వీళ్ళు ఎందుకు కూర్చోవాలి ఇక్కడ? వీళ్ళు కూడా కూర్చోరు, వీళ్ళు కూడా వెళ్ళిపోతారు వెనకతలకి. గట్టి మాట్లాడాలంటే తనుజ కన్నా గట్టి మాట్లాడగలరు భరణి గారు. ఎందుకో సైలెంట్ అయిపోతున్నారు అన్నమాట భరణి గారు. ఆ ఫైర్ అనేది ఇంకా నాకు తెలిసి బయటికి రాలేదు అని అనిపిస్తుంది అనమాట. అది కూడా తనుజ లెగిసి వెళ్ళిపోయిందనమాట. ఒకవేళ భరణి గారు నా పేరు చెప్తే నేను భరణి గారి పేరు చెప్పేస్తాను అని తనుజ క్లియర్ కట్గా అలాగా అంటే అలా వెయిట్ చేసిందనమాట. కానీ లాస్ట్కి భరణి గారు ఇమాన్యుయల్ పేరు చెప్పడంతో తనుజ ఉంచి సంజన గారి పేరు చెప్పిందనమాట.